హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. పెద్ది సెకండ్ సింగిల్ కోసం ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్లీ నిన్నంతా కూడా వెయిట్ చేశారు. ఈవినింగ్ వరకు కూడా టైం కూడా అనౌన్స్ చేయలేదు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసి. ఫైనల్లీ ఈవినింగ్ టైం అనౌన్స్ చేశారు. 7:02 సాంగ్ రిలీజ్ అవుతుందని చెప్పేసి. బట్ నైట్ 9 తర్వాత సాంగ్ రిలీజ్ అయింది. ఈలోపు ఫ్యాన్స్ అందరూ కూడా మొత్తం సోషల్ మీడియా మొత్తం వెతకడం, అటు ట్విట్టర్, ఇటు ఇన్స్టాగ్రామ్, ఇంకా యూట్యూబ్ అన్నిట్లో కూడా వెతుకుతూ ఎక్కడ లింక్ పెడతారని చెప్పేసి చాలా ఈగర్లీ వెయిట్ చేశారు. ఈలోపు ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత గ్యాదర్ చేసిన వాళ్ళందరూ కూడా రామ్ చరణ్ గ్రేస్ మామూలుగా లేదు, సాంగ్లో డాన్స్ మామూలుగా లేదు, లిరిక్స్ బాగున్నాయి, సాంగ్ చాలా బాగా వచ్చింది అని చెప్పేసి నిన్న మొత్తం కూడా వైరల్ చేశారు. మొత్తానికి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఈ సాంగ్కి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. రై రై రారా సెకండ్ సింగిల్ ఎలా అనిపించింది? బుచ్చుబాబు సనా టేకింగ్. యాక్చువల్గా పలానా రోజు పలానా టైంకి టైం ఏం పెద్దగా చెప్పలేదులే ముందు, కానీ పలానా రోజు రై రై రారా సంబంధించిన ఒక సాంగ్ రిలీజ్ అవుతుంది అని చెప్పేశారు. చాలామంది ఎదురు చూడడం మొదలుపెట్టారు. అఫ్ కోర్స్ ఇప్పుడు పెద్దలో ఫస్ట్ సాంగ్ అంత పెద్ద హిట్ అన్నారు కదా, చాలామంది చూశారు అన్నారు కదా. సో దీనికి కూడా ఇంకెంతమంది చూసుంటారో, ఇంకెంతమంది ఎదురు చూస్తారో, ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో. అసలు మళ్ళీ సాంగ్ పాడిందే ఆర్ రెహమాన్, మరి రాసింది అనంత శ్రీరాము, మరి లిరిక్స్ ఏ స్థాయిలో ఉంటాయి, మ్యూజిక్ ఏ స్థాయిలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ సాంగ్కే అంచనాలు అక్కడికి వెళ్ళిపోతే సెకండ్ సాంగ్ మీద ఇంకా ప్రెషర్ ఉంటుంది, ఇంకా బాగుండాలి కదా. ఆ రేంజ్లో ఉందా లేదా అని అందరు ఎదురు చూస్తే కొన్ని సైట్స్లలో వీళ్ళు ఏఐలో సృష్టించిన పాటలు పెట్టారు. రై రై రారా రై రై రారా అని డిఫరెంట్ యాంగిల్స్. ఫస్ట్ టైం అది చూసిన వాళ్ళు అదేనేమో అనుకున్నారు. ఏంటి ఇలా ఉంది, మిశ్రమ స్పందన, పర్లేదు బాగానే ఉందిలే అనేసి అనుకున్నారు. తర్వాత ఇంకొక సాంగ్ మళ్ళీ అలాగే రై 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 అని, అది వీళ్ళు సాంగ్ రిలీజ్ చేసే లోపు ఇవన్నీ వచ్చేసి పొద్దుట నుంచి. కంటే వీళ్ళు టైం చెప్పలేదు కాబట్టి అందరు నమ్మేశారు పాపం. తర్వాత ఒక టైం అనేసి అన్నారు, బట్ ఆ టైంకి రాలా. ఆ టైంకి ఎదురు చూసిన వాళ్ళకి కూడా మళ్ళీ ఇవే వచ్చాయి. మళ్ళీ ఇవే విన్నారు. ఇవన్నీ విన్న తర్వాత మూడోసారి మళ్ళీ రై రై రారా వచ్చేసరికి ఇన్ని రై రై రారాలు ఎక్కడ డైజెస్ట్ చేసుకోవాలి అర్థం కాక ఆ సాంగ్ కొంచెం లేట్ నైట్ రిలీజ్ అయింది కదా, కొంచెం 9-9:30 అలా అట్లా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ ఐస్తో విత్ డ్యాన్స్ అన్నీ చూసిన వాళ్ళకి పర్లేదు బాగానే ఉంది అనిపించింది. అది సంగతి. కాకపోతే ఏంటంటే ముందు రోజు ఉన్న ఆ క్యూరియాసిటీ, అదే అనుకున్న టైంకి కనీసం 7 గంటలకో లేకపోతే ఆ ముందో రిలీజ్ అయి ఉంటే ఇంకా బాగుండేది. లిరిక్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ లిరిక్స్ గురించి. అనంత శ్రీరామ్ లిరిక్స్ గురించి మాట్లాడే అర్హత నాకే కాదు ఎవరికీ లేదని చెప్తా. వై బికాస్ సచ్ ఎ బ్యూటిఫుల్ లిరిసిస్ట్. నువ్వు ఏ ట్యూన్ అయినా ఇవ్వు, అసలు ఆ పదాలకి ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తాడో తెలియదు కదా, ఆయనకే సొంతం. అవలీలగా మాట్లాడేస్తాడు, మాట్లాడేటప్పుడు కూడా అంతే కదా. సచ్ ఎ బ్యూటిఫుల్ రైటర్. నాకు చాలా ఇష్టం అనంత శ్రీరామ్ యాజ్ ఎ లిరిసిస్ట్. బ్యూటిఫుల్ లైన్స్, బ్యూటిఫుల్ సాంగ్స్ చాలా బాగా రాస్తాడు. ఓకే, నెక్స్ట్ రెహమాన్ గారి మ్యూజిక్ అండ్ ఇంకా ఆయన వోకల్స్. రెహమాన్ గారి మ్యూజిక్ అంటే నాకు ఇంకా మళ్ళీ చెప్పాలంటే నాకు మళ్ళీ రెహమాన్ గారు చాలా ఇష్టం. ఎప్పటి నుంచి ప్రతి సినిమా ప్రతి పాటలు, ఆ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా పాటలు చాలా బాగుంటాయి. అంతెందుకు ఇప్పుడు కడలిలో గుంజుకొన్న ఎంత హిట్, కానీ ఆ సినిమా 2 రోజులు కూడా ఆడలా. అండ్ ఇప్పటికీ పొన్నియిన్ సెల్వన్ పాటలు వింటానే ఉంటాం. అండ్ రావణ్ విలన్లో సాంగ్స్ కానీ ఏవైనా పాతవే తీసుకో కొత్తవే తీసుకో, బ్యూటిఫుల్ సాంగ్స్ రెహమాన్వి ఎప్పుడూ బాగుంటాయి. పైగా ఆయనే పాడుతున్నాడు అంటే ఇంకా అసలు ఖచ్చితంగా వినాలనే అనిపిస్తుంది. హెడ్ ఫోన్స్ తీయబుద్ది అవ్వదు. 1-2 సార్లు విన్నా, ఎన్నిసార్లు విన్నా రెహమాన్ పాటే, సినిమా ఏదైనా కానీ అట్లా. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఎలా అనిపించింది? ఇంకా పాటలు, డ్యాన్స్, స్టెప్స్ అంటే ఇట్స్ ఓకే, బాగానే ఉన్నాయి, పర్లేదు. అంటే ఏదో కొత్తగా ట్రై చేశారు, బాగుంది. రామ్ చరణ్ డాన్స్ అండ్ ఇంకా గ్రేస్ అంటే అన్ని బాగానే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు ఈ సాంగ్లో పెద్దగా. అంటే ఇట్స్ ఓకే, ఓ పాట వచ్చింది సినిమాకి చూడని స్టెప్స్ కానీ ఆ గ్రేస్ కానీ ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసినట్టు కొత్తగా ఏమైనా అనిపించిందా? నాకు అంత ఇదిగా ఏం అనిపించలేదు. బట్ ఈ సినిమాకి ఏదో వాళ్ళకి తగ్గట్టు అది యాక్చువల్గా స్టెప్స్ ఎలా ఉన్నాయి, లిరిక్స్ ఎలా ఉన్నాయి అంటే అదంతా కథకు సంబంధించి ఉంటుంది. ఇప్పుడు ఇది ఏదైనా ప్రైవేట్ సాంగ్, ప్రైవేట్ ఆల్బమ్ అనుకో, మనం ఏమైనా మాట్లాడుకో. హీరో ఎలివేషన్కి సంబంధించిన సాంగ్ లాగా అనిపిస్తుంది కదా ఇది. ఏమనిపించిన సినిమా వస్తే తప్ప దాని గురించి మాట్లాడలేము. బట్ ఇది ఏదో చూడడానికి పర్లేదు. డాన్స్ గురించి మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు డాన్స్ గురించి నాకు సోషల్ మీడియాలో అంటే నాకు ఇంకా మైండ్లో మన నాని పాటే ఉంది, ఆయా షేర్. దానికి మించి ఈ మధ్యకాలంలో ఇంకేం రాలా. ఇప్పుడు ఇది రిలీజ్ అయినప్పటికి కూడా దాని ఇంపాక్ట్ ఎక్కువే ఉంది యాక్చువల్గా చెప్పాలి అంటే ఇప్పుడు
నాని ఆయాషేర్ సాంగ్ని బీట్ చేయలేదా? అట్లానేం లేదు, అదే ఇంకా వినిపిస్తూ ఉంది ఎక్కువ. అంటే అదొక ఐ మీన్ ఏదో ఉంది, విషయం ఉందని ఏదో సంథింగ్ క్రియేట్ చేసింది అది. ఇక్కడ మీకు ఇది అనిపించలేదని కాదు, ఇప్పుడు ఈ సినిమా ఏందో మనకు తెలియదు, తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ, దానికి కలిగినంత క్యూరియాసిటీ నాకు దీనికి కలగల. నాకు అంటే దాని మీద కలిగినంత ఇంట్రెస్ట్ దీని మీద నాకు ఎందుకో కలగల. నాకు ఎందుకో ఇంకా ఆయాషేరే మైండ్లో ఉంది. ఎన్ని పాటలు అన్నారా అని, బట్ ఇది బాగాలేదని నేను అనట్లేదు, ఇది చాలా బాగుంది. డ్యాన్స్ మ్యూజిక్ బాగుంది, నాకు ఇష్టమైన వాళ్ళందరూ రాసిన వాళ్ళు మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. సుకుమార్ రైటింగ్స్ అంటే మీకు ఆలోచించాల్సిన పని లేదు. పైగా బుచ్చిబాబు ఆల్రెడీ ఉపెనతో ప్రూవెన్ డైరెక్టర్, ఇంకా ఏదో చూపించాలనుకున్నాడు. అండ్ రామ్ చరణ్ తేజ్ ఆల్రెడీ RRR నుంచి గ్లోబల్ వైజ్గా ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. కాకపోతే మరి అంటే ఇక ప్రపంచం మొత్తంలో ఇదే నెంబర్ 1 అని నాతో చెప్పించాలనుకుంటే మాత్రం ఐ కాంట్. ఇది బాగుంది, నేను అడుగుతున్నాను. అదే బాగుంది, బాగుండడం వేరే. ఇంకా మరి మొత్తంగా నాకు ఒళ్ళంతా పూనకం వచ్చేలాగా నచ్చాలని లేదు కదా. అట్లా నాకు అభిప్రాయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన దాంట్లో నా అటెన్షన్ అంతా గ్రాప్ చేసింది ఆయాషేర్. ఓకే, ఇది కూడా బాగుంది. కానీ ఇప్పుడు ఏఆర్ రెహమాన్ తెలుగు సినిమాకి మ్యూజిక్ సరిగా ఇవ్వరు అనేది ఒకటి ఉంది. అండ్ ఇంకా ఆయన మ్యూజిక్ చేస్తున్నారంటే కొంచెం డౌట్ కూడా ఉంటుంది, సినిమా అనేది కూడా క్రియేట్ చేశారు అలా. కానీ ఈ మూవీకి సంబంధించి బుచ్చిబాబు ఆయనకి ఏం కావాలంటే, ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీకి ఇక్కడ పల్స్ పట్టుకుని ఆయన పనిచేయాలి. అది బుచ్చిబాబు చేయించుకోవడంలో బాగా సక్సెస్ అయ్యారేమో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఏమో అయి ఉండొచ్చు, బట్ రెహమాన్కి ఎవరు నేర్పాల్సిన అవసరం లేదు కొత్తగా. మీరు జస్ట్ ఆ సీక్వెన్స్ ఏదో చెప్పేస్తే దానికి కాదు, దానికి 200% బెటర్మెంట్ ఇస్తాడు. ఒకరి దగ్గర కూర్చొని దిద్ది చెప్పించాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం రెహమాన్ గారికి లేదు. యాక్చువల్గా చెప్పాలంటే అలా రెహమాన్ గారికి చెప్పగలిగాడంటే వీళ్ళ స్థాయి ఇంకా పెరిగినట్టే, ఇంకా చెప్పాలి అంటే. సో రెహమాన్ గారికి అండ్ ఇంకొకటి, తెలుగులో డైరెక్ట్ పనిచేయలేదేమో పక్కన పెడదాం, వేరే లాంగ్వేజెస్లో మ్యూజిక్ ఇచ్చి అదే పాటలు మన తెలుగులో ఉన్నా కూడా ఎన్ని వినలేదు. ఎంత బ్యూటిఫుల్ లిరిక్స్ ఇచ్చారు. వెన్నెలకంటి గారి దగ్గర నుంచి చూసుకుంటే అందరూ రాశారుగా రెహమాన్కి పాటలు, బ్యూటిఫుల్ లిరిక్స్. తనకు అవసరం భాష రాకుండా కూడా బ్యూటిఫుల్ లిరిక్స్. సో అట్లా ఉంటుంది. సో రెహమాన్కి ఎవరు నేర్పాల్సిన అవసరం లేదు. ఆయనకి ఇది కావాలని చెప్తే చాలు, ఆయన ఏది ఇచ్చినా కళ్ళకు అద్దుకొని తీసుకోవాల్సిందే. RRR తర్వాత సోలోగా రామ్ చరణ్కి మంచి బ్లాక్ బస్టర్ హిట్ కావాలి, దానికోసమే చూస్తున్నారు. ఈవెన్ ఫ్యాన్స్ కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నారు. ఈ పెద్దితో అది ఫుల్ఫిల్ అవుతుంది అని మీకు అనిపిస్తుందా? ఇప్పుడు వరకు రిలీజ్ అయిన కంటెంట్ కానీ. అంటే ఈ మధ్య కాలంలో హీరోలు అందరూ రగ్గుడుగా ఉంటే చాలామంది ఇష్టపడుతున్నారు. ఇప్పుడు అంతెందుకు పుష్పలో హీరో రగ్గుడ్ లుక్ బాగా ఇష్టపడ్డారు, నానిన్ దసరాలో ఇష్టపడ్డారు, నెక్స్ట్ అఖిల్ లెనిన్ కోసం ఎదురు చూస్తున్నారు, తండేల్లో ఆల్రెడీ యాక్సెప్ట్ చేశాం. సో అండ్ ఈవెన్ సలార్ తీసుకో, లేకపోతే ప్రశాంత్ నీల్ హీరోలను తీసుకో, దేవర తీసుకో, హీరో కొంచెం రగ్గుడుగా ఉంటే ఇష్టపడుతున్నారు. సో అట్లా పెద్ది కూడా ట్రై చేశారు కాబట్టి మేబీ నచ్చొచ్చు. ఓకే, సో ఆ బ్లాక్ బస్టర్ హిట్ అనేది పడే ఛాన్స్ ఉందా? బ్లాక్ బస్టర్ హిట్ అనేది కథనాల పైన ఉంటుంది. అది కథలు రిలీజ్ అయినప్పుడు మాట్లాడుకోవచ్చు. అంచనాలు ఫ్యాన్స్కి ఉంటాయి, ఊరందరికీ ఉండాల్సిన అవసరం లేదు కదా. ఓకే, రైట్, థ్యాంక్ యూ.